పెన్షన్ల పంపిణీపై జగన్ ప్రభుత్వం పన్నిన పన్నాగం వల్ల వృద్ధులు వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు వికలాంగుల్లో చాలా మందికి తమ ఖాతాల్లో పింఛన్ డబ్బు జమ కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. అనేక మందికి ఈకేవైసీ అప్డేట్ కాలేదంటూ వెనక్కు పంపుతుండటంతో వారంతా వాపోతున్నారు. ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది, అధికార యంత్రాంగం ఉండి కూడా దురుద్దేశపూర్వకంగా సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పింఛనుదారులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశముందో సీఎం జగన్ అన్ని కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. మండుటెండల్లో వృద్ధుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఎంతో సులువైనా కావాలనే పక్కన పెట్టారు. గత నెల సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా 2 రోజుల్లోనే పూర్తయింది. ఈసారి బ్యాంకుల్లో జమ చేసి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టారు. పండుటాకుల మీద రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కక్ష కట్టింది. గత నెలతో పోలిస్తే ఈ నెల పింఛన్ల పంపిణీ మరింత క్లిష్టమైంది. పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టు ఉందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో సచివాలయాల్లో పంపిణీ చేశారని, అప్పుడే కష్టమని భావించిన తమకు ఇప్పుడు బ్యాంకుల్లో వేయడం మరింత ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. ఆధార్ కార్డు లేదని, పాస్బుక్ తేలేదని బ్యాంకు సిబ్బంది సతాయిస్తున్నారని లబ్ధిదారులు మండిపడ్డారు. మేడ మీద ఉన్న బ్యాంకులకు మెట్లు ఎక్కి వెళ్లడానికి చాలామంది వృద్ధులు కష్టపడ్డారు. ప్రతిపక్షాల మీద నెపం నెట్టేయడానికి ప్రభుత్వం చేసిన ఈ చర్యను పలువురు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న కొద్దిమంది వృద్ధులకు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెబుతున్నారు. పెద్దవాళ్ళు ఏంటంటే ఎండలకు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మొన్న నెల మాత్రం డైరెక్ట్గా అక్కడ ఏదో షెడ్ పెట్టేసేసి కాసేపు కూర్చోబెట్టి అన్నీ చేసి ఇచ్చారు. బాగానే ఉంది అసలు కనుక. అంటే అవకాశం లేదు కాబట్టి ఇట్లా ఇచ్చారేమో మాకు తెలియదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ అనేసరికి బ్యాంక్ అకౌంట్ ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఇంకోటి సైన్ చేయలేని వాళ్ళు ఉంటారు. ఆ బ్యాంకులో కూడా ఏంటంటే ఒక్కొక్కరు చాలా డిలే చేస్తున్నారు. అందుకని ఈ సిస్టమ్ బ్యాంక్కి డైరెక్ట్గా వేయడం అనేది పెద్ద ప్రాబ్లం వేస్తారు అసలు. కానీ ఒకవేళ ఒక స్పాట్లో ఆ సచివాలయం ముందనే ఒక చిన్న టెంట్ లాంటికి మొన్న వేశారు. అట్నే టెంట్ వేసేసి అక్కడ కూర్చుంటారు, పిలుస్తారు, వస్తారు. ఆ బ్యాంకులో చూడండి నిలబడి విసుగు పుట్టుకుంది. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు చూస్తే కుంటేవాళ్ళు వాళ్ళు కూర్చొని ఉన్నారు అసలు. అట్లాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుంది ఈ మెట్లు ఎక్కి పైకి ఎక్కి రావాలంటే. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్ పాలసీ. ఇది కరెక్ట్ రావాలంటే వాళ్ళంటే ఏదో దాని పద్ధతి అవలంబించాలి. అంతేగాని బ్యాంకులో పోండి, వాటికి పోండి, వీటికి పోండి అనేది చాలా తప్పు. అది ఈ బ్యాంక్ అకౌంట్ ఇంటికంటే తెలియదు కదా, ఆ పుస్తకం తెచ్చుకోమ్మా ఇస్తామన్నారు. అది పుస్తకాలు లేని వాళ్ళం వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు పుస్తకాలు ఎక్కేకని ఎవరు చేసేస్తారు? ఇంత బాధపడుతుంటే ఇక్కడ ఎండకి ఇక్కడికి రావాలంటే ఎంతంత దూరాన్ని నుంచి ఎట్లా రావాలా అని ఎండలకి ఎట్లా చచ్చిపోతుంటే మంచి ముసలోళ్ళు, పెద్దోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు. గుంటూరులో పెన్షన్ తీసుకునేందుకు పండుటాకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యూలైన్లో గంటల తరబడి నిల్చొని తీరా లోపలికి వెళ్లేసరికి ఇవాళ కాదు రేపు రండి అని చెప్పడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుదిరుగుతున్నారు. ఈ ఎండలో మళ్లీ వెళ్లి రావడం అంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవడం లేదని నిట్టూరుస్తున్నారు. కొందరు నెలల తరబడి ఖాతాలు వినియోగించక అందులో కనీస నిల్వలు లేకపోవడం వల్ల పెన్షన్ సొమ్ము నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు. దీనిపై వృద్ధులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమను ప్రభుత్వం ఎందుకింత ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల్లో 500 చేసేసారు. ఇప్పుడు కొట్టుకున్నాను కూడా ఎక్కడ కట్టుకుంటాం చెప్పు? ఏం చెప్పాలి? నేను మళ్ళీ 2000 నాకు చేతులు పెట్టారు సార్. మళ్ళీ అడిగితే వెళ్ళి చదివితే అప్పుడు చెప్పాడు 2000 అమ్మ రాసిందని. తీసుకోమంటే బాగుండేది కదా. ఇలా బ్యాంకు చుట్టూ తిరగాలంటే ఇలా నడవలేను, ఎలా వస్తారు? మళ్ళీ ఇప్పుడు ఎట్లా నేను వెళ్ళి వెళ్ళిపోతున్నా మరి పడలేదు. పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయన్న సమాచారంతో దూర ప్రాంతాల నుంచి ప్రయాసల కోర్చి బ్యాంకుల వద్ద పడికాపులు కాస్తున్నారు. ఓవైపు ఎండ, మరోవైపు కిటకిటలాడుతున్న బ్యాంకుల వద్ద వృద్ధులు, దివ్యాంగులు అవస్థలకు గురవుతున్నారు. కొంతమంది 30 కిలోమీటర్ల దూరం నుంచి 100 కిలోమీటర్ల వరకు ఛార్జీలు చెల్లించి మండల కేంద్రాలకు వచ్చి బ్యాంకుల వద్ద ఎండలో డబ్బులు తీసుకునేందుకు అవస్థలు పడ్డారు. కొందరు ఆన్లైన్ కేంద్రాల వద్ద కమిషన్ చెల్లించి డబ్బులు తీసుకునేందుకు బారులు తీరారు.
సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో పెన్షనర్లకు సహాయం చేయకపోవడంతో బ్యాంకు ఖాతాలో తమ పింఛను డబ్బు పడిందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. చాలామంది బ్యాంకు వద్ద బారులు తీరి చివరకు ఖాతాలో డబ్బులు పడలేదు అన్న విషయంపై తెలిసి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో పెన్షన్ తీసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది లబ్ధిదారులు నానా అవస్థలు పడుతూ నక్కపల్లిలో బ్యాంకులకు చేరుకున్నారు. ఇక్కడ రద్దీ ఎక్కువై వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఖాతాలు పనిచేయక ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. గత నెల మాదిరిగా సచివాలయాల్లోనే పంపిణీ చేసినా బాగుండేదని అంటున్నారు. దేవరపల్లిలో బ్యాంక్ అకౌంటుకు ఆధార్ లింకేజీ లేదనే కారణంతో చాలామందిని వెనక్కు పంపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చుట్టుపక్కల గ్రామాల నుంచి పింఛన్ల కోసం వృద్ధులు వ్యయ ప్రయాసాలతో బ్యాంకుల వద్దకు వచ్చారు. గంటల తరబడి నిరీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ పరిధిలో పెన్షన్ తీసుకునేందుకు బ్యాంకుల వద్ద వృద్ధులు అవస్థలు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఎస్బీఐ బ్యాంకులో పెన్షన్ కోసం అవ్వాతాతలు బారులు తీరారు. పింఛను కోసం అష్టకష్టాలు పడుతూ బ్యాంకు వద్దకు చేరుకున్న లబ్ధిదారులు తమ అకౌంట్లో డబ్బులు పడలేదని అధికారులు చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.